హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం కూకట్పల్లి వై జంక్షన్ దగ్గర బాలనగర్ రోడ్లో ఉన్నామన్నమాట. సో RRR ఎంబ్రాయిడరీ అండ్ టెక్స్టైల్స్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి ఎంబ్రాయిడరీ మిషన్స్ అనేవి చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతాయి అనమాట. ఇక్కడ సేల్స్ అండ్ స్పేర్ పార్ట్స్, అలాగే డిజైనింగ్, అలాగే ట్రైనింగ్, సో అన్నీ ఇక్కడ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అసలు లోపల ఎంబ్రాయిడరీ మిషన్స్ ఏమేమి ఉన్నాయి, స్టిచ్చింగ్ మిషన్స్ ఏమున్నాయి, అలాగే మెటీరియల్స్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. సో ఏమేమి దొరుకుతాయి అని చెప్పి మొత్తం కనుక్కుందాము. సో RRR ఎంబ్రాయిడరీ అండ్ టెక్స్టైల్స్ లోపలికి వెళ్ళి తెలుసుకుందాము ఇక్కడ ఏమేమి దొరుకుతాయి, ఎవరికి ఏం యూజ్ అని చెప్పి లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. సో మనకి ఇక్కడైతే మనకి స్టిచ్చింగ్ మిషన్స్, అలాగే ఎంబ్రాయిడరీ మిషన్స్, అలాగే మెటీరియల్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మేడం గారు ఉన్నారు. మేడం గారు, హాయ్ మేడం. నమస్తే అండి. మీ పేరు? తనుజ గారు. సో మనకి RRR ఎంబ్రాయిడరీ కూకట్పల్లి వై జంక్షన్ దగ్గర బాలనగర్ రోడ్లో ఉన్న RRR ఎంబ్రాయిడరీ దీని స్పెషల్ ఏంటి, సో ఇక్కడ ఏమేమి దొరుకుతాయి, సో ఈ మిషన్స్ వల్ల ఎవరికి యూజ్ ఉంటుంది? సో మన దగ్గర వచ్చేసరికి ఏంటంటే RRR కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ అండి. సో మనకి ఏంటంటే చాలామంది ఇంట్లోనే లేడీస్ కూర్చుని ఇంకా అంటే బయటికి కూడా రారు. సో వర్క్స్ ఎలా చేసుకోవాలని వాళ్ళకి కూడా ఇంకా కొన్ని డ్రీమ్స్ అనేవి ఉంటాయి కదా. సో వాళ్ళందరికీ ఏంటంటే RRR అనేది సపోర్ట్ ఇస్తున్నామండి. RRR అంటే నార్మల్ మిషన్స్ బయట కూడా మీకు ఉన్నాయి, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ ఉన్నాయి. సో వాటితో పాటు సేమ్ ఇది కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్సే. బయట చాలా రేట్ ఎక్కువ ఉంది. అలా మధ్యతరగతి వాళ్ళు వీళ్ళందరూ కూడా తీసుకోవాలన్నా సరే ఆ ప్రైస్ చూసేసి కొంచెం వెనక స్టెప్ అని వేస్తున్నారు కదా. వాళ్ళందరి కోసం కూడా ఆలోచించి మన ఎండీ గారు అయితే రీజనబుల్ ప్రైస్కి తీసుకురావడం జరిగిందండి. ఇప్పటి వరకు ఏంటంటే మన RRR ఎందుకు సక్సెస్ అయ్యింది అని అంటే కరెక్ట్ టైంకి సర్వీస్ అనేది మెయిన్ టైంకి మనం ఇవ్వగలుగుతున్నాం. కాబట్టి కస్టమర్లు మిషన్ తీసుకున్న తర్వాత మిషన్కి ఏమైనా ప్రాబ్లం వచ్చింది అని అంటే కనుక మిషన్ ఆగకుండా మనం సర్వీస్ ఇస్తున్నాం. కాబట్టి మన RRR అనేది ఇప్పటి వరకు సక్సెస్ అయ్యింది. సో దీని వరకు చెప్పాలనుకుంటే మనకి 20x32 ఫ్రేమ్ సైజ్ అండి. దీంట్లో మనకి బ్యాక్ ఆల్ ఓవరు ఫ్రంట్ ఒకసారి అవుతుంది. సెకండ్ టైం ఫ్రేమ్ చేంజ్ చేసుకుంటే 2 హ్యాండ్స్ అవుతాయి. సో నార్మల్గా మనకి డైలీ ఎన్ని అని అంటే ఒక సింపుల్ డిజైన్స్ అయితే 4 to 5 అయితే రన్ చేసుకోవచ్చు మిషన్ మీద. ఒక సింపుల్ డిజైన్ అంటే 500 to 600 ఛార్జ్ చేస్తే కనుక అట్లాంటివి మనము 4 to 5 అయితే దీని మీద రన్ చేసుకోవచ్చు. సో ఓకే అండి, దీని మోడల్ నేమ్ ఏంటో చెప్తారా కొంచెం? ఓకే అండి, ఈ మోడల్ నేమ్ వచ్చేసి క్లాసిక్ మోడల్ అండి. క్లాసిక్ మోడల్. ఎస్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ RRR అంటే ఏంటి, అంటే మూవీ నేమా లేకపోతే ఏంటి అసలు RRR అంటే ఏంటి? RRR అంటే రైట్ రియల్ రివార్డ్ అండి. చాలా మంది కూడా ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో RRR అంటే రైట్ రియల్ రివార్డ్. సో ఈ మిషన్ క్లాసిక్ మోడల్ అంట, ఎంబ్రాయిడరీ మిషన్. సో దీంట్లో స్పెషల్ ఏంటంటే మనకి 2 టైమ్స్లోనే మనకి బ్లౌజ్ అనేది అయిపోతుందండి. ఇప్పటి వరకు నార్మల్గా చిన్న మిషన్స్ వాడే వాళ్ళకి ఏంటంటే బ్యాక్ నెక్ అనేది జాయింట్ వస్తుంది. సో ఆల్ ఓవర్ వచ్చేసరికి 5 to 6 టైమ్స్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా కలర్స్ కూడా ప్రతి దానికి మనం దగ్గరే ఉండి ఒక కలర్ అయిన తర్వాత ఒక కలర్ చేంజ్ చేసుకుంటూ ఉంటారు. కానీ మన RRR మిషన్లో ఏంటంటే 25x32 ఫ్రేమ్ సైజ్ కదా, దీంట్లో బ్యాక్ నెక్ ఒకేసారి వచ్చేస్తుంది, ఫ్రంట్ కూడా వచ్చేస్తుంది. మన దగ్గర కలర్స్ కూడా 4 ఆప్షన్స్ అనమాట. చాలా ఈజీ, మనకి మొబైల్ ఆపరేటింగ్ వస్తే చాలు. సో ఒకసారి ఆప్షన్స్ చూపిస్తారా? యా అండి, తప్పకుండా. ఫస్ట్ ఆప్షన్లో మనకి సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఫస్ట్ ఆప్షన్లో మనం పెన్ డ్రైవ్ పెట్టుకోవాలి. పెన్ డ్రైవ్ పెట్టుకుని ఓపెన్ చేస్తే డిజైన్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత మన డిస్ప్లేలోకి సేవ్ చేసుకోవాలి. మనం ఏ నెక్ అయితే వేస్తున్నామో దానిని టచ్ చేసి ఇంకా సెకండ్ ఆప్షన్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ రివ్యూ చేసుకుంటే మనకి నెక్ అనేది కనిపిస్తుంది. ఇందులోనే సైజెస్ ఇచ్చుకుంటాం. థర్డ్ ఆప్షన్లో ఏంటంటే కలర్స్. ఈ డిజైన్కి వచ్చి 6 కలర్స్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ 1 నెంబర్ నుంచి 12 వరకు నీడిల్ నెంబర్స్ ఇవి. సో ఈ నీడిల్ నెంబర్స్ మనకి ఇక్కడ చూపిస్తున్నాం కదా, 1 నెంబర్ నుంచి 12 వరకు ఏ నెంబర్లో ఏ కలర్ ఇచ్చుకున్నామో చూసుకుని శారీ కలర్స్కి తగ్గట్టు ఆ నెంబర్ని మనం ఇక్కడ ప్రెస్ చేస్తాం. ఇట్లా ఓకే ప్రెస్ చేసిన తర్వాత కలర్స్ ఇచ్చుకుని ఇంకా 4th ఆప్షన్కి వెళ్ళి మీకు ఇక్కడ లేజర్ లైట్ కనిపిస్తుంది కదా, మనకి ఇక్కడ ఆపరేటింగ్ చేసుకుంటూ ఫ్రేమ్లోకి వెళ్ళాలి. మనం ఎక్కడ మార్కింగ్ చేసుకుంటామో బ్లౌజ్ మార్కింగ్, సో అక్కడికి మూవ్ చేసుకుని హెడ్ని ఇలా స్టార్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు ఈ రెడ్ లైట్ పడుతుంది చూసారా, ఈ లైట్ మనం మార్కింగ్ పాయింట్. బ్లౌజ్ మార్కింగ్ ఎక్కడైతే వేసుకుంటామో అక్కడికి ఆప్షన్స్ అనమాట, లెఫ్ట్ రైట్ మూవ్ చేసుకుంటూ ఆపరేటింగ్ చేసుకుని ఆ లేజర్ లైట్ కరెక్ట్ పాయింట్ దగ్గరికి తీసుకొచ్చి స్టార్ట్ చేసుకోవాలి. మీరు స్టార్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా కలర్స్ అదే తీసుకుంటుంది. ఆటోమేటిక్ ట్రిమ్మింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది మనకి. ఓకే తనుజ గారు, సో ఇప్పుడు ఈ థ్రెడ్స్ అనేవి ఉంటాయి కదా, ఈ థ్రెడ్స్ అనేవి మనం ఎక్కడ పుట్ చేయాలి, సో అలాగే
సో మన బీట్స్ అనేవి ఉన్నాయి చూసారా, దీనికి ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటుందా అని ఎన్ని వేయాలి ఇంత లెవెల్ వేయాలి? అయితే మనకి వచ్చేసరికి నార్మల్గా ఎంబ్రాయిడరీ మిషన్స్లో ఏంటంటే థ్రెడ్ అండ్ జరీ యూస్ చేస్తామండి. మనకి మగ్గం వర్క్ లుక్ రావాలి, బ్లౌజెస్ కూడా చాలామంది ఇప్పుడు మగ్గం వర్క్ చేస్తున్నారు కదా, సో అలా కూడా మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్లో మగ్గం వర్క్ కూడా చేసుకునే ఆప్షన్ ఉంది. సో దానికి ఏంటంటే నార్మల్గా మిషన్ తీసుకున్న తర్వాత ఇట్లా డివైజెస్ ఉంటాయి, బీట్స్ డివైజెస్, ఇంకా కార్డింగ్, ఇవన్నీ కూడా డివైజెస్ సెపరేట్గా ఉంటాయి. సో ఇవి మనం అటాచ్ చేయించుకోవాలి. మిషన్ తీసుకున్న తర్వాత కూడా మనం కొన్ని రోజుల తర్వాత కూడా దీన్ని అటాచ్ చేసుకోవచ్చు అనమాట తీసుకుని. సో బీట్స్ వచ్చేసరికి సైజెస్ 2mm 3mm సైజు ఉంటుంది. సో మనం ఏ డివైస్ తీసుకున్నామో అంత సైజు పూసలు అనేది మనం తీసుకోవాలి. కలర్స్ చేంజ్ చేసుకుంటే ఆ పూసల సైజు వాడితే కనుక మగ్గం వర్క్ లాగే సేమ్ ఫినిషింగ్ వస్తుంది మనకి. అవి కూడా నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. సో అలాగే ఇప్పుడు ఈ మిషన్ తీసుకుంటారు కదా, ఈ మిషన్ తీసుకున్న తర్వాత మనం రోజుకి ఎంత ఎర్న్ చేయొచ్చు, అలాగే మంత్లీ ఎంత ఎర్న్ చేయొచ్చు, పర్ ఇయర్ ఎంత ఎర్న్ చేయొచ్చు? ఓకే అండి, తప్పకుండా చెప్తాను. చాలా మనం స్టార్టింగ్ సింపుల్ డిజైన్కి మనం 500 to 600 అనేది ఛార్జ్ చేస్తామండి. అట్లా అని చూసుకుంటే మనకి ఒక 4 రన్ చేసుకున్నామంటే డైలీ 2000 వస్తుంది. అయితే మనకి వర్క్స్ అనేది రావాలి. ఈ విషయం ఎవరు చెప్పరు. చాలామంది ఏంటంటే నెలకి ₹1,00,000 ఆదాయం వచ్చేస్తుంది, దీని మీద ఈజీగా మనం బిజినెస్ చేసేసుకోవచ్చు అని చాలామంది చెప్తారు. నేనైతే అది ఎక్కడ చెప్పనండి, వాస్తవం చెప్తున్నాను. నార్మల్గా మనకి సింపుల్ డిజైన్స్ అంటే స్టార్టింగ్ ₹500 ఛార్జ్ చేస్తున్నాం అని అంటే కనుక 4 తీసుకోవచ్చు. ఆ 4 అంటే 2000 అవుతుంది. ఈ 2000లో మనకి ఖర్చు వచ్చేసి మనకి చాలా తక్కువ అండి. మన థ్రెడ్ వాడేది ఒకటి వచ్చేసి మనకి ₹30 ఉంటుంది. సో అట్లాంటి 3 కలర్స్ వాడతాం. అందులో మనకి ఒకటే థ్రెడ్ వచ్చేసి ఒక బ్లౌజ్కే కాదండి, 4-5 బ్లౌజులకి యూస్ చేయొచ్చు. సో దానికి ఖర్చు ఎక్కువ ఏమి ఉండదు, మనకి లాభం ఎక్కువే ఉంటుంది. సో దాన్ని బట్టి కూడా ఇవి తక్కువగానే ఉంటాయి, చాలా తక్కువ అండి. కంపేర్ టు మనం బయట కంపేర్ చేసుకుంటే ఈ ప్రైజెస్ అనేవి కూడా చాలా తక్కువ ఉంటాయి. సో ఆ రోజుకి మీకు వర్క్ నేర్చుకుంటే సో రోజుకి 500, 1000, 2000 ఎంతైనా అరేంజ్ చేయొచ్చు. సో మంత్లీ సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు కానీ, సో అలాగే హ్యాండికేప్డ్ పర్సన్ కానీ ఇంకా లేట్ చేయొద్దు, చాలా తక్కువ ప్రైస్లో మనకి త్రిబుల్ ఆర్ ఎంబ్రాయిడరీలో దొరుకుతుందన్నమాట. సో ఈ మిషన్ మీకు ఎలా పర్చేస్ చేయాలంటే ఎలా కాంటాక్ట్ అవ్వాలి? మనకి మీకు నెంబర్స్ ఇస్తామండి. సో నెంబర్ ద్వారా మనకి హైదరాబాద్లో హెడ్ ఆఫీస్ వచ్చేసి కుక్కట్పల్లి వై జంక్షన్ దగ్గర ఉందండి. ఇంకా మనకి బ్రాంచెస్ కూడా ఉన్నాయి, కరీంనగర్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్, ఇంకా కాకినాడ, రాజమండ్రి, ఇలా చాలా బ్రాంచెస్ ఉన్నాయి మనకి. సో మీరు కాల్ చేస్తే మీకు దగ్గరలో ఉన్న ఏరియా బ్రాంచెస్ పేరు చెప్పి మీకు డీటెయిల్స్ ఇస్తాము. మీరు డైరెక్ట్గా అక్కడికి కూడా వెళ్ళొచ్చు. లేదు మాకు అంత టైం లేదు అని అనుకుంటే ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ తీసుకోవచ్చు అండి. ఇది వచ్చేసరికి మనకి ఫ్యూచర్ మోడల్ అండి. ఫ్యూచర్ మోడల్, ఎస్. ఇప్పుడు వరకు నేను దీనికి వచ్చేసరికి మనకి డ్యూయల్ ఫ్రేమ్స్ వస్తాయి. 20x32 ఫ్రేమ్ సైజ్ అన్నాను కదా, దాంతోపాటు మనకి ఇంత పెద్ద ఫ్రేమ్ కూడా వస్తుంది 20x48. అంటే ఆ మిషన్లో ఒక సింగిల్ ఫ్రేమ్తో 2 times దాంట్లో 2 times బ్లౌజ్ మార్చుకోవాలన్నాను కదా, దీంట్లో ఒక టైంలోనే మనకి బ్లౌజ్ మొత్తం వచ్చేస్తుంది. బ్యాక్ ఫ్రంట్ 2 హ్యాండ్స్ కూడా వచ్చేస్తాయి. అండ్ శారీ పల్లూస్ వేసుకోవచ్చు, అండ్ డ్రెస్సెస్ కూడా మనం దీంట్లో వేసుకోవచ్చు అనమాట. ఈ ఫ్రేమ్లో డబుల్ బీట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మీకు చూపిస్తా. అందులో నేను సింగిల్ బీట్ చూపించా, దీంట్లో డబుల్ బీట్స్ ఉన్నాయి మీకు. సో ఇప్పుడు మనకి ఈ మిషన్ పర్చేస్ చేస్తాం కదా, సో ఇఫ్ ఎనీ ప్రాబ్లం ఏమైనా వస్తే మరి ఎలా మీరు? మన సర్వీస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ 80% అయితే మనకి వీడియో కాల్ సపోర్ట్లోనే సాల్వ్ అయిపోతుందండి. ఇన్ కేస్ వీడియో కాల్లో సపోర్ట్ అవ్వలేదు అనుకుంటే కనుక 48 అవర్స్లో టెక్నీషియన్ అనేది మీ దగ్గరికి వస్తారు. సో ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తారు. అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉంది కదా మనకి బ్రాంచ్, సో రాజమండ్రిలో వేరే ఎక్కడైనా ప్రాబ్లం వస్తే టెక్నీషియన్ అక్కడ దాకా వస్తారు? మన బ్రాంచెస్ కూడా రాజమండ్రి అటు సైడ్ కూడా ఉన్నాయి కదండి. ఎస్ అండి, ఒక 200 kilometers దూరంలోనే మన టెక్నీషియన్ అనేది ఉంటూనే ఉంటారు. సో ఏరియాలో రన్ చేస్తూనే ఉంటారు, తిరుగుతూనే ఉంటారు కదా. ఇన్ కేస్ అదే ఏరియాలో అదే టైంకి మీకు ప్రాబ్లం వచ్చిందని మాకు కాల్ చేశారంటే టెక్నీషియన్ అక్కడ ఉన్నారంటే వెంటనే వితిన్ 1 dayలో కూడా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. బట్ సేఫ్ సైడ్ కోసం అని 48 hours అని మేము చెప్తాము. ఓకే, వీడియో కాల్ సపోర్ట్ అన్నారు, బాగానే ఉంది. సో పర్చేస్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి చేయాలా, లేకపోతే బ్రాంచెస్కి వెళ్ళి పర్చేస్ చేయాలా, లేకపోతే మీరు ఏమన్నా ట్రాన్స్పోర్ట్ సో ఇట్లాంటివి ఏమైనా ప్రొవైడ్ చేస్తారు? మనకి దగ్గర అనుకుంటే కనుక ఆఫీస్కి రావచ్చండి, లేదు బ్రాంచెస్ దగ్గర అంటే బ్రాంచెస్కి కూడా వెళ్ళొచ్చు, లేదు మాకు ఇంకా దూరంగానే ఉంది అని అంటే జస్ట్ ఆన్లైన్లో మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చండి. మిషన్ అంతా వచ్చిన తర్వాత మిగతా అమౌంట్ పే చేస్తే సరిపోతుంది. జస్ట్ అడ్వాన్స్ పే చేయాలి. మిషన్ వచ్చిన తర్వాత మొత్తం మిషన్ వచ్చింది అని మీ కళ్ళతో మీరు చూసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మిగతా అమౌంట్ పే చేస్తే సరిపోతుంది. సో ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు అన్నారు కదా, సో ఆన్లైన్లో చేసుకోవాలంటే అంటే ఎనీ యాప్ ద్వారా లేకపోతే ఎట్లా
మన కంపెనీ స్కానర్స్ ఇవన్నీ కూడా పంపిస్తామండి. యాప్ కూడా ఉంది, మీకు లింక్ ఒకటి పంపిస్తాము, అది ఓపెన్ చేసి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. అంటే ఫేస్బుక్, ఇన్స్టా, సోషల్ మీడియాలో అండి అన్నీ ఉన్నాయి మనకి. ఇన్స్టా, యూట్యూబ్ అన్ని సోషల్ మీడియాలో కూడా ఉందన్నమాట. సో మీకు కావాలంటే ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేయొచ్చు అనమాట. డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్ అనేది మీకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్. ఎస్ అండి, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మెయిన్ ఈ మిషన్స్ కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు ఎవరంటే సో హ్యాండిక్యాప్డ్ అండ్ అలాగే ఇంట్లో సింగిల్ పేరెంట్ వాళ్ళకి కూడా కంపెనీ ఇంకా చాలా సపోర్ట్ ఉంది అండి. వాళ్ళకి చాలా ఇంకా డిస్కౌంట్ తక్కువ ప్రైస్లోనే కూడా ఇస్తున్నారు. అలాంటి వాళ్ళకి కూడా మనం RRR సపోర్ట్ చేస్తుంది. మనకి నార్మల్గా పర్చేస్ చేసే వాళ్ళకంటే సో సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు, సో అట్లా అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి అంటే లైక్ ఎలా అంటే ఇంట్లో ఉంటారు కదా, ఎటువంటి సోర్స్ లేకుండా ఉన్న వాళ్ళకి, అలాగే హ్యాండిక్యాప్డ్ వీళ్ళకి ఇంకా డిస్కౌంట్ అనేది RRR ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇంకా చాలా తక్కువ ప్రైస్లో, నార్మల్ ప్రైజెస్ కంటే తక్కువ ప్రైస్లో ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో వెరీ గుడ్ థింగ్. అంటే అలాగే ఈ బాక్స్ ఏంటండి వెనకాల అంటే థ్రెడ్స్ అనేది ఎలా పెట్టాలి ఏంటి? ఇప్పుడు వరకు అంటే మీరు బయట ఎంబ్రాయిడరీ మిషన్స్ చూసుండొచ్చు, బట్ ఈ బాక్స్ అనేది ఎక్కడ మీకు ఈ మోడల్ మన RRR తప్పించి ఇంకెక్కడ దొరకదు. ఎందుకు అంటే ఎయిర్ ప్రూఫ్ బాక్స్ అండి ఇది. మనకి ఫ్యాన్ గాలికి కూడా కొన్ని థ్రెడ్స్ చిక్కుబడిపోతూ ఇబ్బంది పడుతూ ఉంటాయి కదా, అలాంటి ప్రాబ్లం రాకుండా ఎయిర్ ప్రూఫ్ బాక్స్ అనేది రావడం జరిగింది. జస్ట్ మనకి ఇది రిమూవ్ చేసేసి థ్రెడ్ అనేది ఎక్కించుకుంటే సరిపోతుంది. పెట్టి తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేసుకోవచ్చు ఇలా. సో బాక్స్ డస్ట్ వెళ్ళదు అండ్ ఫ్యాన్ గాలికి ముళ్ళు పడి చిక్కులు పడటం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండదు. కాకపోతే ఏంటంటే మనకి సింగిల్ హెడ్లో వచ్చేసరికి బ్యాక్ ఫ్రంట్ వేసుకున్న తర్వాత ఒక హ్యాండ్ వేయాలని అంటే మినిమం మనకి ఎల్బో హ్యాండ్ అని అంటే 1 అవర్ 2 అవర్స్ టైం పడుతుంది. అయితే ఆ 2 అవర్స్ ఒక హ్యాండ్కి, 2 అవర్స్ ఇంకో హ్యాండ్కి అంటే 4 అవర్స్ టైం పడుతుంది. కానీ ఈ మిషన్లో ఏంటంటే 2 హ్యాండ్స్ ఎట్ ఎ టైం అయిపోతాయి. అంటే 2 అవర్స్లోనే 2 హ్యాండ్స్ అయిపోతాయి మనకి. ఎస్ అయిపోతాయి. ఇది వచ్చేసరికి బటర్ఫ్లై మోడల్. అవునండి. సో సేమ్ ఇవన్నీ కూడా సేమ్ ఆపరేటింగ్ ఉంటాయి మనకి. స్ట్రెచబుల్ అనమాట. మనకి కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ఇట్లా కిందకి తీసుకుని ఆపరేటింగ్ చేయొచ్చు. ఇంకా మనకి ఫోటో ఎంబ్రాయిడరీ కూడా వేసుకోవచ్చు అండి ఇందులో. ఫోటో ఎంబ్రాయిడరీ చాలా చాలా బాగుంది. జస్ట్ నార్మల్ మనం మొబైల్లో సెల్ఫీ తీసుకుని పెన్డ్రైవ్లోకి ఎక్కించుకున్న తర్వాత డౌన్లోడ్ పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఎంబ్రాయిడరీ అని వచ్చేస్తుంది. ఫోటో ఎంబ్రాయిడరీ ఇదైతే చాలా స్పెషల్గా ఉందన్నమాట. అంటే మనం ఫ్యామిలీ ఫొటోస్ కానీ, నెక్స్ట్ ఎక్కడైనా అకేషన్స్కి వెళ్ళినప్పుడు కానీ, నెక్స్ట్ ఏదైనా టూర్ వెళ్ళినప్పుడు కానీ, సో ఇలా సెల్ఫీ తీసుకున్న ఫోటోని సో ఇట్లా కూడా డిజైన్ చేయొచ్చు అంట ఈ మిషన్తో. సో ఇదైతే కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఇది ఎలా మేడం అసలు? ఇది వచ్చేసరికి మనకి ఇలా ఫోటో అనేది ఎంబ్రాయిడరీ చేసుకోవాలి అని అనుకుంటే మనం మిషన్ తీసుకున్న తర్వాత మిషన్లో ఒక ఐడి ఉంటుందండి. ఆ ఐడిని మాకు పంపిస్తే మేము మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళ దగ్గరికి పంపిస్తాం. వాళ్ళు ఒక కీ ఇస్తారు. ఆ కీని మనం పాస్వర్డ్, సో దాన్ని ఎంటర్ చేస్తే మనకి డిఎస్టీలోకి సాఫ్ట్వేర్ అనేది కన్వర్ట్ అవుతుంది. ఇట్లా ఫైనల్ రిజల్ట్ ఇలా వస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఉన్నట్లు ఇదైతే చాలా స్పెషల్గా కనిపిస్తుంది. నాకైతే బాగా నచ్చింది. సూపర్ అండి, సూపర్. మన మిషన్తో పాటు అయితే మనకి 2500 డిజైన్స్ ఇస్తామండి. అండ్ ఒక క్యాటలాగ్ ఒకటి ఇస్తాము. డిజైన్స్ చూపించుకోవడానికి ఈజీగా ఉంటుంది కస్టమర్లకి. సో ఇవన్నీ ఫ్రీగా, అన్నీ ఫ్రీగా ఇస్తారండి. సో క్యాటలాగ్స్ ఇస్తారంట. అలాగే నెక్స్ట్ డిజైన్స్ అన్ని వాళ్ళే ఇస్తారు. సో ఈ డిజైన్ ఎలా ఎంటర్ చేయాలంట మొత్తం ఇదంతా కూడా మీకు డెమో ఇచ్చినప్పుడు మన టెక్నీషియన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మీ చేత మొత్తం వర్క్ అంతా వచ్చే వరకు కూడా అక్కడే ఉంటారు. సో ఈజీగానే ఆపరేటింగ్ చేసుకోవచ్చు మనం. ప్రైజెస్ ఎలా ఉంటాయండి మామూలుగా బయట కంటే చాలా తక్కువ ఉంటాయండి. మేము డైరెక్ట్ రమ్మని చెప్పట్లేదు. ఒకసారి మీరు వెళ్ళి విజిట్ చేయండి. బయట మిషన్స్ కూడా చూడండి. వాళ్ళ దగ్గర తెలుసుకున్న తర్వాత మన RRRకి రండి. మీకే అర్థమవుతుంది ఎంత డిఫరెంట్ ప్రైస్ ఉంది అనేది. మీకు ఒకసారి విజిట్ చేస్తే తెలుస్తుంది. సో బయట కూడా చూసిన తర్వాతనే మన RRRకి వచ్చి మిషన్ తీసుకోండి. బయట కంపేర్ చేసుకోండి అని కూడా చక్కగా చెప్తున్నారు. అంటే ఓపెన్ ఛాలెంజ్ అనమాట. సో బయట కంపేర్ చేసుకుని ఇక్కడైతే అంటే నాకు తెలిసి చాలా తక్కువ ప్రైస్లో ఇక్కడ దొరుకుతున్నాయి, అది అర్థమవుతుంది. సో ఇంకా ఇందాక చెప్పినట్టు హ్యాండిక్యాప్లో అలాగే సింగిల్గా ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇంకా డిస్కౌంట్ RRR అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మన RRR ఇంకొక విషయం ఏంటంటే బయట చాలామంది మన RRR నేమ్ పెట్టి కూడా సేల్స్ చేస్తున్నారు. సో కొంచెం అట్లా చేసే అవకాశం కూడా ఉంది. ఏది జెన్యూన్ RRR ప్రోడక్ట్స్ అని మీకు అర్థం కావాలి అని అనుకుంటే మిషన్తో పాటు మనం ఇట్లాంటి సర్టిఫికేట్ ఒకటి ఇస్తామండి. 1 ఇయర్ ఫ్రీ అనమాట, కంపెనీకి సంబంధించింది.
సో మిషన్కి మీకు సర్వీస్ ఇవ్వాలన్నా కానీ సర్టిఫికేట్ చూపిస్తేనే మన టెక్నీషియన్ మీకు సర్వీస్ ఇస్తారు. సో 1 year సర్వీస్ అండ్ 2 years కూడా ఉన్నది మన దగ్గర. ఇవన్నీ కూడా మీరు కాల్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ అయితే నేను చెప్తాను. 1 year ఏంటి 2 years ఏంటి అనేది క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాల్ చేయండి, కాల్ చేస్తే మొత్తం ఫుల్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. ఈ వీడియోలో మాక్సిమం డీటెయిల్స్ మొత్తం ఇవ్వడానికి మేము ట్రై చేస్తాం అనమాట. సో ఇంకా డీటెయిల్స్ కావాలంటే కాల్ చేయండి, లేకపోతే దగ్గరగా ఉంటే డైరెక్ట్ ఆఫీస్కి వస్తే ఇంకా చాలా బెటర్. ఇంకొక కొన్ని ప్రోడక్ట్స్ అయితే పరిచయం చేస్తాను మీకు. మిషన్స్ కాకుండా ఇంకేం మిషన్స్. సో ఇప్పుడు దీనికి నాకు డౌట్ ఏంటంటే ఇప్పుడు మెటీరియల్స్ కావాలి కదా, సో మెటీరియల్స్ ఎక్కడ కొనుక్కోవాలి? మన దగ్గర అన్ని మెటీరియల్స్ కూడా ఉంటాయండి. అంటే ఓన్లీ మిషన్స్ సేల్ చేసేసిన తర్వాత తీసుకున్న తర్వాత మళ్ళీ మెటీరియల్స్ కోసం ఇంకా క్లాత్స్ గురించి కూడా చాలా ఇబ్బంది పడతారు. సో అలాంటి ఇబ్బంది కూడా పడకూడదని చెప్పేసి మన ఎండి గారు అయితే మెటీరియల్స్ని కూడా మనమే ప్రొవైడ్ చేస్తున్నారండి. మెటీరియల్స్ కొన్ని మిషన్తో పాటు ఇస్తాము, శాంపుల్ మెటీరియల్స్ అయితే ఇస్తాము. దాంతోపాటు ఏంటంటే మీకు అయిపోయిన తర్వాత మళ్ళీ మా దగ్గరికి ఆర్డర్ పెట్టుకోవచ్చు, మేము కొరియర్ చేస్తాము. లేదు దగ్గరే అనుకుంటే విజిట్ చేయొచ్చు. మీరే డైరెక్ట్ వచ్చి ఒక సూపర్ మార్కెట్ టైప్ అనమాట, మీరే డైరెక్ట్ వచ్చి మీకు నచ్చిన ప్రోడక్ట్ అనేది తీసుకుని బిల్ చేయించుకుని వెళ్ళొచ్చు. మెటీరియల్స్లో కూడా డిస్కౌంట్ ఏమన్నా ఉన్నది అండి, మెటీరియల్స్ కూడా డిస్కౌంట్ ఉంది. సో మన ఓన్లీ త్రిబుల్ మిషన్స్ తీసుకున్న వాళ్ళే కాదు, బయట వేరే కంపెనీ మిషన్స్ తీసుకున్న వాళ్ళు కూడా మన త్రిబుల్ పర్చేస్ చేసుకోవచ్చు. వాళ్ళకి కూడా స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది. సో మేక్ ఇన్ ఇండియా. ఎస్ అండి, సో ఇండియా మోడల్. ఎస్, ఇది వచ్చేసరికి మేడ్ ఇన్ ఇండియా. ఎందుకు అంటే మనకి దీంట్లో ఇప్పటి వరకు బయట అయితే మనకి బటన్ సిస్టమ్ ఉంటుంది, అంటే కటర్ ఆప్షన్ లేదు, ఆటోమేటిక్ కటర్ ఆప్షన్ లేదు. కాకపోతే మనం ఏంటంటే దీంట్లో కటర్ ఆప్షన్ ఉంది అండ్ టచ్ స్క్రీన్ ఉంది. సో దీనికి కూడా చాలా బాగా రన్ అవుతుంది, ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. దీనికి వచ్చేసరికి మనకి 2 years వారంటీ. ఎస్ అండి, అన్నీ 1 year. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే 2 yearsలో మీకు ఈ మిషన్ తీసుకున్న తర్వాత ఏదైనా స్పేర్ పార్ట్స్ పోయినా కంపెనీ మొత్తం అంతా రెస్పాన్సిబిలిటీ కంపెనీదే. బట్ టెక్నీషియన్కి ట్రావెలింగ్ ఛార్జెస్ పెట్టుకుంటే సరిపోతుందండి. మిగతాదంతా కూడా 2 years అయితే వారంటీ. మిషన్లో ఏ ప్రాబ్లం వచ్చినా కానీ స్పేర్ పార్ట్స్ అనేది ఫ్రీగానే రీప్లేస్మెంట్ చేస్తుంది. సో మన త్రిబుల్ ఏంటంటే యూపీఎస్ కమ్ స్టెబిలైజర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మిషన్తో పాటు ఫ్రీగా ఇస్తున్నారు. ఆల్రెడీ మిషన్ తీసుకున్నాము అని అంటే వాళ్ళకి కూడా త్రిబుల్ కస్టమర్లకి అయితే 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. మిగతా బయట వేరే బ్రాండ్ వాడుతున్నాము అంటే వాళ్ళు కూడా తీసుకోవచ్చు, వాళ్ళకి 25% డిస్కౌంట్ తోటి మీకు స్టెబిలైజర్ కమ్ యూపీఎస్ని ఇస్తున్నారండి. వైబ్రేషన్ వచ్చే ఛాన్సెస్ అలాంటివి ఏమన్నా లేవండి. ఇక్కడ నార్మల్గా మనకి ఏంటంటే ఫ్రేమ్ ఒకటే మూవ్ అవుతుంది, మనకి రన్ చేసుకుంటున్నప్పుడు ఫ్రేమ్ ఒకటే మూవ్ అవుతుంది, కానీ మిషన్ అసలు ఎక్కడ వైబ్రేట్ అనేది రాదు. మీకు ఇందులో ఇండియా మేడ్లోనే మీకు డబుల్ హెడ్ మోడల్. ఎస్ సేమ్ అవుతుంది. సో ఏంటంటే టైం కన్జంప్షన్ అనేది దానికి ఎక్కువ అవుతుంది, దీనికి తక్కువ అవుతుంది. అంతే, ఎట్ ఏ టైం 2 చేసుకోవచ్చు. ఎంబ్రాయిడరీ మిషన్స్ అన్ని చూసాం. ఇప్పుడు మెటీరియల్స్కి వచ్చేటప్పటికి నాకు ఈ థ్రెడ్స్ అన్నీ ఉన్నాయి చూసారా. సో స్టాండ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు ఈ స్టాండ్ అనేది మనం కొనుక్కోవాలా లేకపోతే కొత్తగా మిషన్ తీసుకునే వాళ్ళకైతే ఈ స్టాండ్ కూడా ఫ్రీ ఇస్తున్నారండి. మనం థ్రెడ్స్ అన్ని తీసుకున్న తర్వాత పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడాలి, ప్లేసెస్ ఉండవు కదా. సో ఈ స్టాండ్లో ఏంటంటే 100 కోన్స్ అనేది మనకి ఎక్కుతాయి. సో 100 కోన్స్ దాంట్లో పెట్టేసుకోవచ్చు. మనకి మిషన్తో పాటు 2 boxes ఇట్లా ఇస్తామండి. 100 కోన్స్ తీసుకుంటే అదొక ఆఫర్ కూడా ఉంది మీకు. మీకు 100 కోన్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఓన్లీ 500 పే చేస్తే స్టాండ్ అనేది వస్తుంది. కొత్తగా మిషన్ తీసుకునే వాళ్ళకి ఈ స్టాండ్ అయితే ఫ్రీ. 5 లోగో ఫ్రేమ్స్ వస్తాయి మీకు. సైజెస్ ఇక్కడ నుంచి చిన్న సైజ్ వరకు వస్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే రెడీమేడ్ టీషర్ట్స్ మీద లోగోస్ ఇట్లా వేసుకోవచ్చు అనమాట మనకి. ఇంకా స్కూల్ యూనిఫామ్స్కి ఇట్లా వాళ్ళు అడుగుతారు కదా మా కంపెనీ లోగో కావాలి అని చెప్పేసి, అలాంటివి చిన్నది పెద్ద ఫ్రేమ్ రిమూవ్ చేసి చిన్న ఫ్రేమ్ పెట్టేసుకుని లెటర్స్ వేసుకోవచ్చు అండ్ లోగోస్ వేసుకోవచ్చు. మొత్తం ఇవన్నీ అంతేనా? ఇవన్నీ అంతే అండి. సో మనం ఇప్పుడు దాకా ఎంబ్రాయిడరీ మిషన్స్ చూసాం, అలాగే మెటీరియల్స్ కూడా ఇక్కడ మనకి అనేది లభిస్తాయి అనమాట. సో ఆ మెటీరియల్స్ ఏంటి, ఎలా ఉంటాయని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. సో ఓకే రండి, తప్పకుండా. నందిని గారు చెప్పండి. ఇక్కడ వచ్చేసరికి మనకి త్రిబుల్ మిషన్స్కి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయండి. మనకి హాఫ్ పట్టు ఇవన్నీ కూడా మనకి హోల్సేల్ అనమాట. ఇవన్నీ కూడా మనకి హోల్సేల్ రేట్కే వస్తున్నాయి. మీటర్ లెక్కన తీసుకోవచ్చు. ఇవి నార్మల్గా లాంగ్ ఫ్రాక్స్ ఇవన్నీ కూడా చుడిదార్స్ ఇవన్నీ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట. ఇట్లా అంటే మెటీరియల్స్ ఇక్కడే తీసుకొని ఇక్కడే ఎంబ్రాయిడరీ చేసుకొని చక్కగా మనం ఫుల్ఫిల్గా డ్రెస్ అనేది ఇక్కడ మొత్తం
తీసుకెళ్ళచ్చు అనమాట. ఇవన్నీ మీకు మెటీరియల్స్ కస్టమర్ వస్తే ఇట్లా కలర్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసేసుకుంటారు. సో వాళ్ళని అడిగితే వాళ్ళ కలర్స్ అన్నీ కూడా తీస్తారు. ఇక్కడ నుంచే పర్చేస్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో అంటే మనకి వాట్సాప్కి మీరు ఏమేమి కలర్స్ కావాలని చెప్పేసి కోడ్స్ ఉంటాయి. ఆ కోడ్స్ని మీరు పంపించారంటే ఆ థ్రెడ్స్ అన్నీ కూడా తీసి మీకు కొరియర్ చేసేస్తారు. కోడ్స్ అనేవి ఎలా తెలుస్తాయి మరి? మనకి క్యాటలాగ్ కూడా ఇస్తారండి. మీకు క్యాటలాగ్ ఇస్తారా? క్యాటలాగ్లో మిషన్తో పాటు ఇది ఒకటి ఫ్రీగా ఇస్తాం మనం కస్టమర్లకి. ఇంకా మనకి కంపెనీకి మిషన్కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ కూడా ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. సో ఇన్ కేస్ ప్రాబ్లం వచ్చిందని అంటే స్పేర్ పార్ట్స్ గురించి మిషన్ ఆగడం కానీ ఇట్లాంటివి అయితే ఉండదు. మన దగ్గర స్పేర్ పార్ట్ ఉంటుంది కాబట్టి టెక్నీషియన్ దాన్ని తీసుకెళ్లి వెంటనే సర్వీస్ అనేది చేస్తారు. సో అంటే ఇప్పుడు ఏదైనా ఒక స్పేర్ పార్ట్ మిషన్ ఏమన్నా రిపేర్ వచ్చింది అనుకోండి, ఆగడం ఏదైనా జరిగితే ఖచ్చితంగా పార్ట్ అనేది మార్చాల్సి వస్తే ఇంటర్నల్గా ఏమైనా చేసుకోవడానికి అవుతుందా? మనకి పార్ట్స్ అనేది మార్చాల్సి వచ్చేది ఎట్లా తెలుస్తుంది అంటే వీడియో కాల్లో చేస్తాం కదా మేము. వీడియో కాల్లో టెక్నీషియన్ ఇక్కడ సీనియర్ టెక్నీషియన్ ఒకరు ఉంటారు. అతను ఆపరేటింగ్ చెప్తా ఉంటారు, అవతల మేడం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇంటర్నల్గా చేసుకోవచ్చు. అవ్వలేదు అని అంటేనే ఈ సీనియర్ టెక్నీషియన్కి తెలుస్తుంది కదా ఆ స్పేర్ పార్ట్ పోయింది, దానివల్ల మీకు అవ్వట్లేదు అని. వెంటనే మీ కంప్లైంట్ అనేది కంపెనీలో రిజిస్టర్ చేసుకుంటాము. స్పేర్ పార్ట్ని తీసుకుని మేము పంపిస్తాము. సో నా ఇంకో డౌట్ ఏంటంటే, ఇప్పుడు మిషన్ ఆపరేట్ చేస్తాం కదా, ఆపరేట్ చేసినప్పుడు పక్కనే ఉండాలా, లేకపోతే మనం ఆ మిషన్ అనేది మొత్తం ఆ ఫీల్డ్స్ అనేవి ఇచ్చేసి ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసేసుకొని మనం వెళ్ళి వేరే వర్క్ చేసుకోవచ్చు? మనం వెళ్ళి వేరే వర్క్ చేసుకోవచ్చు అండి. మనం ఒక్కసారి ఆ 4 ఆప్షన్స్ డిజైన్ తీసుకుంటాము, సైజెస్ ఇచ్చుకుంటాం, కలర్స్ ఇచ్చుకుని ఎక్కడ వేయాలనుకున్నామో అక్కడ వేసి స్టార్ట్ చేసేసి మనం వేరే వర్క్ కూడా చేసుకోవచ్చు. ఆ డిజైన్ అంతా అయ్యే వరకు కూడా మిషన్ ఆగదు. ఇన్ కేస్ ఆగింది అని అంటే కనుక డిస్ప్లేలో నీడిల్ బ్రేకింగ్ అని చెప్పేసి మీకు చూపిస్తుంది. సో మనం వెళ్ళి మాన్యువల్గానే నీడిలో థ్రెడ్ ఎక్కించేసుకుని మళ్ళీ స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎందుకంటే మనం అనుకున్నాం కదా, సెల్ఫీ తీసుకున్న ఫ్యామిలీ ఫొటోస్, నెక్స్ట్ అలాగే ఎక్కడైనా టెంపుల్స్ కానీ ఎక్కడైనా మనం ఎనీ పిక్ తీసుకుంటే సో దాన్ని కూడా మనం ఫ్రేమ్ కింద చేసుకోవచ్చు. ఆ ఫ్రేమ్ చేయాలంటే ఇటువంటి క్లాత్లో చేసుకోవాలన్నమాట. సో దానికి సంబంధించిన క్లాత్, దీని పేరేంటండి? ఇది జూట్ క్లాత్ అంటామండి. జూట్ క్లాత్ మీద ఫోటో ఎంబ్రాయిడరీ అంటే చాలు, మనకి మేము కొరియర్ కూడా చేస్తాము. 1 మీటర్ అట్లా తీసుకోవచ్చు. సో ఈ క్లాత్ కూడా మనకి పంపిస్తారంటే కొరియర్ చేస్తారు. సో మీరు సెల్ఫీ అదేంటి మిషన్ ఐడి పంపిస్తే సో ఈ ద్వారా మీకు ఫ్రేమ్ చేసి ఇస్తారన్నమాట. సో జూట్ క్లాత్లో కూడా చాలా కలర్స్ ఉంటాయి. సో మన దగ్గర ఇంకా స్టిచ్చింగ్ మిషన్స్ కూడా సేల్ చేస్తున్నాం అండి, వాటి గురించి కూడా చూపిస్తాం. సో ట్రిబుల్ ఎంబ్రాయిడరీలో మనకి మిషన్స్తో పాటు నెక్స్ట్ స్టిచ్చింగ్ మిషన్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా దొరుకుతున్నాయి. అలాగే మనకి ఏంటంటే మిషన్స్, ఎంబ్రాయిడరీ మిషన్స్ చూసాము, నెక్స్ట్ అలాగే మెటీరియల్స్ చూసాము, ఇప్పుడు స్టిచ్చింగ్ మిషన్స్ అనమాట. సో అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మేడం ఇది వచ్చేసరికి మనకి డిస్ప్లే కూడా ఉంటుందండి. దీని స్పీడ్ లిమిట్ వచ్చేసి 3700 స్పీడ్ ఉంటుంది. సో మనకి బొటిక్ పర్పస్కి అయితే చాలా స్మూత్గా ఫినిషింగ్ కూడా ఉంటుంది, సౌండ్ రాదు మనకి. జస్ట్ ఫుట్ ఇట్లా టచ్ చేస్తే మనకి రన్ అయిపోతుంది, స్పీడ్ లిమిట్ పెట్టేసుకుంటే అంతే అండి. సో కొత్తగా రాలేని వాళ్ళు కూడా నేర్చుకుని ఈజీగా ఆపరేటింగ్ చేయవచ్చు. ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. సో బయట దొరికే కన్నా చాలా తక్కువ ప్రైస్కే మనకి మిషన్ కూడా సేమ్ ప్రైస్ అనమాట. బయట కంపేర్ చేసుకోమని చెప్తారు, బయట కంపేర్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి పర్చేస్ చేయమని చెప్తారు. చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో ఇక్కడ లభిస్తుంది అనమాట. దీనికి వచ్చేసరికి మనకి ఇట్లా టచ్ బటనే ఉంటుంది. జస్ట్ ఫుట్ ఒకటి ఇస్తున్నారు జాక్, ఇక్కడ జస్ట్ నార్మల్గా టచ్ చేస్తే ఆపరేటింగ్ చేయొచ్చు అనమాట. ఇది ఎలక్ట్రానిక్ మొత్తం. ప్లగ్ పెట్టుకుని జస్ట్ టచ్ చేస్తే సరిపోతుంది, మూవ్ చేయొచ్చు. అంటే పూర్వకాలం ఏంటంటే ఇట్లా తొక్కుతూ ఉండేవాళ్ళే కదా, సో అట్లా లేకుండా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. స్టార్టింగ్ మోడల్ చాలా మందికి ఏంటంటే మాకు ఓల్డ్ మోడల్ కావాలి ఇట్లా నేను వాళ్ళకి కూడా మోటార్ కూడా ఉంటుంది దీంతో పాటే. మీకు ఈజీగా మోటార్ ఇట్లా ప్రెస్ చేస్తే సరిపోతుంది, మనం కాళ్ళతో తొక్కన అవసరం లేదన్నమాట. కొంచెం ఏంటంటే లెగ్ పెయిన్ రాకుండా మోటార్తో. అవునండి, ఓల్డ్ మోడల్. సో ప్రైజెస్ కూడా ఇంకా చాలా తక్కువ ఉంటాయి ఇవి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ కూడా ఇక్కడ ట్రిబులర్లో మనకి చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతుంది. నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి ఇప్పుడు మొత్తం చెప్తున్నాను అనమాట. బయట కంపేర్ చేసుకోమని డైరెక్ట్ చెప్తున్నారు. సో బయట కంపేర్ చేసుకుంటే ఇక్కడ అనేది చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతున్నాయి అనమాట. సో అలాగే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది కొంచెం వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఆన్లైన్లో వీడియో కాల్ సర్వీస్ చేస్తున్నారు. అలాగే స్పేర్ పార్ట్స్ అన్నీ ఇక్కడే లభిస్తున్నాయి. సో డిజైనింగ్ కూడా వీళ్ళే చెప్తారు, అలాగే ట్రైనింగ్ కూడా ఇస్తారంట. సో ఇవన్నీ మనకి ట్రిబులర్లో దొరుకుతాయి అనమాట. ట్రిబులర్ ఎక్కడంటే సో కూకట్పల్లి వై జంక్షన్ దగ్గర బాలనగర్ రోడ్లో మనకి ట్రిబులర్ ఎంబ్రాయిడరీ ఉంది. అలాగే ఎన్నో బ్రాంచెస్ అనేవి మనకి ఇక్కడ ట్రిబులర్ ఎంబ్రాయిడరీ ఉన్నాయి. సో రాజమండ్రిలో ఉన్నాయి, నెక్స్ట్ అలాగే విజయవాడ ఉంది, అంటే ఏపీలో ఉంది, తెలంగాణ, కర్ణాటక, నెక్స్ట్ ఒడిశా,
ఉన్నాయి ఇలా అన్ని స్టేట్లో ఒక 5 స్టేట్స్లో అనేవి మన త్రిబుల్ ఆర్ బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. సో మీరు ఆన్లైన్లో కాల్ చేయొచ్చు, లేకపోతే వీడియో కాల్ చేయొచ్చు, వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు, ఎనీ టైప్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారనమాట.